హాయ్ అండి అందరికీ. నేను మీ లక్ష్మి. రోజు అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నానండి. ఇది వచ్చేసి నేను శనివారం రోజు క్లీనింగ్ వీడియో పెట్టుకున్నాను. ఇల్లు క్లీన్ చేసుకుందామనేసి. అంటే శనివారం నాగలక్ష్మికి లీవ్ ఉన్నింది. సరే ఈవినింగ్ వచ్చిందనమాట. తను 4 o'clock అంటే 4 o'clock స్టార్ట్ చేశాము. నేను పూజ రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను. తనైతే కిచెన్ మొత్తం కాదు, రేపు సండే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. అయ్యో, మా ఇంట్లోకి కూడా కాకరాజులు వచ్చేసాయండి. అంటే సన్నయి ఎంత క్లీన్ చేసినా కూడా అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. కాకరాజులు కనిపిస్తున్నాయి అనమాట. సో ఒకసారి డీప్ క్లీనింగ్ చేద్దామనేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కిచెన్ ఓన్లీ ఒక్క అర మాత్రమే క్లీన్ చేయమని చెప్పాను. అక్కడ ఒక కబోర్డ్ కనిపిస్తుంది కదా, ఖాళీ చేస్తున్నాము. అన్నీ ఒక్కటేసారి తీసేసామంటే అస్సలు అర్థం కాదు. ఏం ఎక్కడ సర్దుకోవాలో కూడా నాకైతే ఫుల్. అందుకనేసి కొంచెం ఈరోజైతే ఈ కబోర్డ్ మాత్రం సపరేట్గా ఉంటుంది కదా, ఇది మాత్రం చేసేసేయి. నెక్స్ట్ రేపు మాత్రం కిచెన్ మొత్తం చేసేద్దామని చెప్పాను. అందులో నేను పూజ రూమ్ వేరే క్లీన్ చేసుకోవాలి. నాకు అవదనేసి ఆ కబోర్డ్ తనకి ఇచ్చేసాను అనమాట, క్లీన్ చేయమనేసి. నేను సర్దుకుంటాను నిదానంగా అనేసి. జస్ట్ అందుకే ఇదైతే సపరేట్గానే తీసాను. అందుకే ఈవినింగ్ చేశాం కదా శనివారము. నాకు టైం లేదు హెల్ప్ చేసేకి. తను మాత్రం అది మొత్తం కడిగిచ్చేసింది అనమాట. నేను తర్వాత నిదానంగా వాటి వరకు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఎంత అసలుకి ఘోరంగా ఉందనమాట. ఈ మధ్య అంతా పట్టించుకోలేదు. చాలా రోజులు అయిపోయిందనమాట కిచెన్ క్లీన్ చేసి. నేను ఇంకా నెక్స్ట్ వస్తుంది కానీ వరలక్ష్మి పండుగకే చేద్దాం అనుకున్నాను. అమ్మో, అన్ని రోజులు ఉంటే చాలా కష్టంగా ఉంది, మరి గలీజ్గా ఉందనేసి పెట్టేసుకున్నాను అనమాట. అప్పుడప్పుడు చేస్తూ ఉంటే కొంచెం నీట్గా ఉంటుంది, మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అన్నీ ఒక్కసారి చేసుకున్నామంటే గలీజ్ ఎక్కువైతే మళ్ళీ కష్టంగా ఉంటుంది. నాదైతే పూజ రూమ్ క్లీన్ చేస్తూ ఉన్నాను నేను. అది అయిపోయిందనమాట. మొత్తం తీసైతే పెట్టేశానండి. నాకు చాలా టైం పడుతుంది క్లీన్ చేయాలంటే. ఇక్కడ వచ్చేసి నాగలక్ష్మి మొత్తం కబోర్డ్లో ఉన్న సెల్ఫ్లన్నీ ఆర్లన్నీ తీసేసి ఇక్కడ కడిగి పెట్టిందనమాట. తుడిచేసి నీట్గా ఆరపెట్టేసింది. ఆ ఒక్క సెల్ఫ్ క్లీన్ చేసాకే 4 o'clock నుంచి మినిమం 8 o'clock వరకు పట్టిందండి. అంత టైం పట్టిందనమాట. తను తీసేసి అన్నీ కడిగి పెట్టడం ఫాస్ట్గానే అయింది. నేను సర్దుకోవటమే చాలా టైం పట్టింది. ఇంకా అంటే మొత్తం అవన్నీ సర్దేసరికి అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసరికి ఇదిగో ఆ కబోర్డ్లో ఉన్న వస్తువులన్నీ ఇవన్నమాట. ఇంకా వీటిల్లో వేరే యాడ్ చేసి మొత్తం సర్దాలి. నెక్స్ట్ వీడియోలో మొత్తం కిచెన్ మొత్తం క్లీనింగ్ పెడతానమాట. క్లీన్ చేసిన తర్వాత ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ఇక్కడ పూజ రూమ్ కూడా క్లీన్ చేశానండి. ఏం లేదు, ఇక్కడ పూజ రూమ్ క్లీన్ అయిపోయింది. నాగలక్ష్మి క్లీన్ చేసేసింది. ఇంకా సర్దిన తర్వాత చూపిస్తున్నాను. నేనైతే జస్ట్ అలా పెట్టేశాను అనమాట. రేపు మొత్తం కిచెన్ అంతా క్లీన్ అయిన తర్వాత ఒకసారి సర్దుకోవచ్చు అనేసి. నైట్ ఆల్రెడీ లేట్ అయింది అనేసి 8 o'clock అయింది. 9 o'clock అయిపోయింది అనమాట మొత్తం నేను అన్నీ సర్ది పెట్టుకునేసరికి. ఇలా ఈ సెల్ఫ్ మాత్రమే ఒక్క పూట పట్టింది. భద్రా అంటే 4 o'clock నుంచే 4 hours పట్టిందండి. మామూలు విషయం కాదు కిచెన్ క్లీనింగ్ అంటే. పెట్టుకోవాలంటేనే భయం వేస్తూ ఉంటుంది. ఇంకా మొత్తం చెయ్యాలని డిసైడ్ అయిపోయాయి అనమాట. అంతా క్లీన్ చేస్తేనే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా నీట్గా ఉంటే చూసేకి మాత్రం. ఒక కబోర్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫ్రిడ్జ్ ఉంది, కిచెన్ అంతా ఉంది. మొత్తం అయిపోయిన తర్వాత ఫుల్ వీడియో పెడతాను. ఇది వచ్చేసి జస్ట్ 4 minutes వరకే ఉంటుందండి షార్ట్ వీడియో. జస్ట్ ఈ కబోర్డ్ వరకు చూపిస్తున్నాను అంతే. ఎలా చేసుకున్నాను మీరే అంతేనా? ఇలా కొంచెం చేసుకుంటారా? అంతా ఒకేసారి చేసుకుంటారా చెప్పండి. నేనైతే మొత్తం పెట్టుకోలేను అనమాట. కిచెనే నాకు మినిమం నేను ఒక్కదాన్ని చేసుకుంటే 3 days పడుతుందండి. కొంచెం చేసుకుంటాను. ఇంకా నాగలక్ష్మి వచ్చిందంటే ఒక 2 daysలో అయిపోతుంది. ఎక్కువగా కిచెనే ఉంటుంది కదా. బెడ్రూమ్స్ అంటే ఇంకా బట్టలు అవన్నీ నేనే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా సర్దుకున్నాను అనమాట. ఇంకా రేపు సండే కదా, తను సండే కాదా ఫ్రీగా ఉంటుందనేసి సండే మొత్తం చేసుకుందాంలే అని చెప్పాను. త్వరగా వస్తానక్క అని చెప్పింది. రేపు మొత్తం వీడియో పెడతాను అనమాట. ఎలా ఉంది, నచ్చిందా?